Welcome back to TAD Study Point. In this video, we will discuss Telangana history. ఎర్లియర్ మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ కంప్లీట్గా స్టేట్స్ గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. ఇప్పుడు వచ్చరికి తెలంగాణ హిస్టరీలో ఉన్నటువంటి టాపిక్స్ చూద్దాం. తెలంగాణ హిస్టరీ మెయిన్లీ మనకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4లో కానీ, లేదా TSPLRB పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో కానీ, లేదా ఇండియన్ హిస్టరీ పాయింట్లో ఏదన్నా తెలంగాణ గురించి అడిగితే ఒక 1 or 2, 3 మార్క్స్ కానీ, ఇందులో TSPC నేర్చుకున్నటువంటి గ్రూప్ 2లో కానీ, 3లో కానీ మోర్ దెన్ పేపర్ 1లో ఒక 7 to 10 మార్క్స్, పేపర్ 2లో వచ్చరికి టోటల్ ఫస్ట్ పార్ట్లో 50 మార్క్స్ హిస్టరీకి ఉంది. అందులో తెలంగాణ హిస్టరీకి వచ్చేసరికి 20 to 25, అంటే పేపర్ 1లో వచ్చరికి ఒక 10 మార్క్స్, ఇందులో 20 to 25, మోర్ దెన్ 30 to 35, అప్రాక్సిమేట్లీ 40, నియర్ టు 30 to 40 మార్క్స్ స్కోరింగ్ సబ్జెక్ట్ అండి తెలంగాణ హిస్టరీ అనేది. అందులో భాగంగా మనం ఈరోజు శాతవాహనుల గురించి తెలుసుకుందాం. శాతవాహనులు కాకుండా తెలంగాణ హిస్టరీలో మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఇంకా ఇక్ష్వాకులు, వాకాటకులు, విష్ణుకుండిలు, తూర్పు వెంగి చాళుక్యులు, వెమ్లవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, కాకతీయులు. కాకతీయులనే మనం తొలి సామంత కాకతీయులు, స్వాతంత్ర్య లేదా గొప్ప కాకతీయ చక్రవర్తులని, కాకతీయ అనంతర యుగమని, దెన్ రెడ్డి యుగమని, రేచర్ల పద్మనాయక రాజ్యమని, గోల్కొండ కుతుబ్ షాహీలని, మొఘల్ కాలం నాటి తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, ఆసాఫ్ జాహీ వంశం కానీ, తర్వాత సాలార్జంగ్ సంస్కరణలు కానీ, ఇవన్నీ తెలంగాణ హిస్టరీలో భాగంగా మనం చదువుకుంటామండి. మెయిన్లీ ఇప్పుడు శాతవాహనుల గురించి మనం డిస్కస్ చేసినప్పుడు శాతవాహనుల రాజ్యాన్ని శాతవాహనులు పరిపాలించినటువంటి మొత్తం 30 మంది రాజులు ఉంటారండి. అందులో మనకి మెయిన్గా మనం నేర్చుకోవాల్సింది శ్రీముఖుడు, కన్హ మొదటి శాతకర్ణి, పురుత్సాంగుడు రెండవ శాతకర్ణి, కుంతల శాతకర్ణి, మొదటి పులోమావి, హలుడు, గౌతమిపుత్ర శాతకర్ణి, రెండవ పులోమావి, వాసిష్ఠపుత్ర శివ శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి, మూడవ పులోమావి. వీటి గురించి మనం శాతవాహనులలో తెలుసుకోవాలండి. దీంతో పాటుగా శాతవాహనుల కాలం నాటి పరిపాలన సంస్కృతులు ఎలా ఉన్నాయి, నాణాలు కానీ, శాసనాలు కానీ, సైనిక పరిపాలన ఎలా ఉంది, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, శాతవాహనుల కాలంలో వృత్తి సంఘాలు ఏ విధంగా ఉన్నాయి, శాతవాహనుల కాలం నాటి టైంలో హిందూ, జైన, బౌద్ధ మతాలు ఏ విధంగా ఉన్నాయి, సాంఘిక సంస్కరణలు ఎలా ఉన్నాయి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకున్నట్లయితే శాతవాహనుల టాపిక్ నుంచి మోర్ దెన్ 5 మార్క్స్ రావడానికి స్కోప్ ఉన్నటువంటి ఏరియా అండి. సో అందులో భాగంగా మనం శాతవాహనులది చూద్దామండి. తెలుగువారి చరిత్ర శాతవాహనులతోటి ప్రారంభమవుతుందండి. తెలుగు జాతిని ఏకం చేసి పరిపాలించిన తొలి రాజవంశం శాతవాహనులు. తెలుగువారిని ఏకం చేసి పరిపాలించిన తొలి రాజవంశం శాతవాహనులు. శాతవాహనులకు సంబంధించి 24 శాసనాలు వివిధ ప్రాంతాల్లో లభించాయి. శాతవాహనులు వేయించినటువంటి శాసనాలలో ప్రాకృత భాష, బ్రహ్మీ లిపి, ఏ భాషలు ఉన్నాయండి? ప్రాకృత భాష ఒకటి, బ్రహ్మీ లిపి ఒకటి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. శాతవాహనుల శాసనాలు తెలుగు ప్రాంతాలలో లభించిన తొలి శాసనాలుగా చరిత్రకారులు గుర్తించారు. తెలుగు ప్రాంతాలలో ఫస్ట్ గుర్తించినటువంటి శాసనాలు ఎవరి శాసనాలు అండి? శాతవాహనుల శాసనాలు. ఈ పాయింట్ కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాలండి. శాతవాహనుల జన్మస్థలం, జాతి, కులం, రాజకీయ చరిత్రలపై చరిత్రకారులకి భిన్న అభిప్రాయాలు ఉన్నాయండి. అవేంటో ఒకసారి చూద్దాం. శాతవాహనుల జన్మస్థలంని బట్టి వివిధ సిద్ధాంతాలు ఉన్నాయండి. అందులో మహారాష్ట్ర సిద్ధాంతం, కర్ణాటక సిద్ధాంతం, విదర్భ సిద్ధాంతం, తెలుగు సిద్ధాంతం ఇవన్నీ ఉన్నాయండి. ఇవి కాకుండా శాతవాహనుల జన్మస్థలం గురించి ఉన్న సిద్ధాంతాలు ఇవి. శాతవాహనుల జాతి గురించి కూడా నాగజాతి సిద్ధాంతం, యక్షజాతి సిద్ధాంతం అని ఉంటాయండి. ఇందులో ఫస్ట్ వన్ చూద్దాం. మహారాష్ట్ర సిద్ధాంతాన్ని వివరించినటువంటి చరిత్రకారులు వచ్చరికి పిటి శ్రీనివాస అయ్యర్, సిహెచ్ రమా చౌదరి, జోగెల్కర్, పుష్కలర్, కె గోపాలాచారి, బండారి, డిసి సర్కార్, అరుణ్ భట్టాచార్య మొదలైనవారండి. శాతవాహనుల రాజకీయ చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడే ముఖ్య శాసనాలు వచ్చరికి నాసిక్ అండ్ నానగఢ్ శాసనాలు. 2 శాసనాలు ఉన్నాయండి. అది వచ్చరికి నాసిక్ అండ్ నానగఢ్. ఈ 2 శాసనాలు అనేది ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోవడం ప్రయత్నించండి. ఈ శాసనాలు ప్రస్తుత మహారాష్ట్ర ప్రాంతంలో లభిస్తున్నాయి. ఈ శాసనాల ఆధారంగా చరిత్రకారులు శాతవాహన జన్మస్థలం మహారాష్ట్ర ప్రాంతం అని వివరించారు. ఈ నాసిక్ అండ్ నానగఢ్ శాసనాలు అనేది మహారాష్ట్ర స్టేట్లో ఉన్నటువంటి ప్రాంతాలు కావడం వల్ల
వీళ్ళ జన్మస్థలం అనేది మహారాష్ట్ర రాష్ట్రం అయ్యి ఉంటుందని చెప్పేసి చరిత్రకారులు ఆ విధంగా భావించారండి. ఈ పాయింట్ గుర్తుపెట్టడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వన్ కర్ణాటక సిద్ధాంతం అండి. కర్ణాటక సిద్ధాంతాన్ని వివరించినటువంటి చరిత్రకారుడు వచ్చేసరికి సుక్తంకర్ అండి. సుక్తంకర్ శాతవాహనుల ఆంధ్రుల భృత్యులు అంటే ఆంధ్రుల యొక్క బానిసలను పేర్కొన్నాడండి. మూడో పులోమ గురించి వివరించే మ్యాకడోని శాసనం, ప్రాచీన పల్లవ చక్రవర్తి శివస్కందని వేయించినటువంటి హీరగల్లు శాసనంలో బళ్ళారి ప్రాంతాన్ని శాతవాహన రట్ట ఆహారాన్ని ప్రస్తావించడం జరిగింది. శాతవాహనులు అనే పేరు బళ్ళారి ప్రాంతానికి ఉండడం వల్ల బళ్ళారి కర్ణాటకలో ఇప్పుడు భాగం కావడం వల్ల సుక్తంకర్ కర్ణాటక సిద్ధాంతాన్ని వివరించాడండి. సో ఇతను కర్ణాటక సిద్ధాంతాన్ని వివరించడానికి మెయిన్ రీజన్స్ అంటే బళ్ళారి కర్ణాటకలో భాగం కావడం వల్ల సుక్తంకర్ కర్ణాటక సిద్ధాంతాన్ని వివరించాడండి. నెక్స్ట్ విదర్భ సిద్ధాంతం. విదర్భ సిద్ధాంతాన్ని వివరించిన వాడు వివి మిరాషి అండి. విష్ణు వాసుదేవ మిరాషి అండి. నాసిక్ శాసనం ప్రకారం గౌతమిపుత్ర శతకాన్ని బిరుదు వచ్చేసరికి బెనకటక స్వామి. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్ కన్హబెన్న నది బెనకటకం అనే నగరాన్ని గౌతమిపుత్ర శతకర్ణి నిర్మించాడు. కన్హబెన్న నది ప్రాంతం ప్రస్తుతం కన్హర్ నది వివి మిరాసి గుర్తించాడు. ఈ నది ప్రస్తుత విదర్భ ప్రాంతంలో ప్రవహిస్తుందండి. నెక్స్ట్ వన్ తెలంగాణ లేదా తెలుగు సిద్ధాంతం అండి. చరిత్రకారులు వివరించినటువంటి చరిత్రకారులు వచ్చరికి విఎస్ స్మిత్, ఈజే రెప్సాన్, వెంకట రమణాయన, కేశవరావు, రామారావు, పివి పరబ్రహ్మ శాస్త్రి మొదలైన వారు. శాతవాహన రాజస్థాపకుడైన శ్రీముఖుడి నాణేలు కోటిలింగాల వద్ద బయటపడ్డాయి. ఎక్కడ బయటపడ్డాయండి? కోటిలింగాల వద్ద బయటపడ్డాయి. కోటిలింగాల నాణేలను సేకరించిన వాడు సంగనబట్ల నరహరి శర్మ. ఈ నాణేలను పరిశీలించిన వాడు పివి పరబ్రహ్మ శాస్త్రి. ఈ నాణేల ప్రకారం శాతవాహనులకు తెలంగాణను పరిపాలిస్తూ మహారాష్ట్ర ఆంధ్ర ప్రాంతానికి వచ్చారని వివరిస్తూ ఉంటాడండి. సో మెయిన్ రీజన్ ఏంటంటే ఇతను వివరించడానికి వీళ్ళ శాసనాలు ఎవరైతే శ్రీముఖుడు వేయించినటువంటి శాసనాలు ఉన్నాయో అవి కోటిలింగాలలో బయటపడడం వలన సో కోటిలింగాలను అనేది తెలంగాణ ప్రాంతంలో ఉండడం చేత సో వీళ్ళు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించుకుంటూ మహారాష్ట్ర ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి ఉంటారని చెప్పేసి ఈ చరిత్రకారులు భావించారండి. సో ఇక్కడ శ్రీముఖుడు నాణాలు ఎక్కడ బయటపడ్డాయి అంటే కోటిలింగాల వద్ద బయటపడ్డాయి. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇందులో శాతవాహనుల జాతి వివిధ సిద్ధాంతాలు. ఇందులో వచ్చేసరికి నాగజాతి సిద్ధాంతం, యక్షజాతి సిద్ధాంతం. నాగజాతి సిద్ధాంతంలో శాతవాహన వంశస్థాపకుడైన శాతవాహనుడు బ్రాహ్మణ స్త్రీకి నాగరాజుకు జన్మించాడు. సో దీని వలన నాగజాతి సిద్ధాంతం అనేది వివరించడం జరిగిందండి. యక్షజాతి సిద్ధాంతం. యక్షకుడు అనగా గంధర్వుడు. సోమదేవుడు రచించినటువంటి కథ సరిసాగరం అనే గ్రంథంలో దీపకర్ణి కథాంశం వివరించబడింది. ఈ దీపకర్ణి సింహంపై సంచరించే శాతవాహన పూర్వీకుడు. శాతవాహన అను పదానికి గల అర్థం వచ్చేసరికి ముండారి భాష ప్రకారం సుఖప్రదమైన వాహనం కలిగినవాడు లేదా అశ్వమేధ యాగం చేసినటువంటి గుర్రాలు దానం చేసిన చక్రవర్తికి జన్మించినవాడు. శాతవాహనుడు అని జాన్ ఫ్రెజస్కులై అనే చరిత్రకారుడు వివరించాడు. ఎవరు వివరించాడండి? జాన్ ఫ్రెజ్లుస్కీ అనే చరిత్రకారుడు వివరించారు. మత్స్యపురాణం ప్రకారం రాజకీయ చరిత్రకు ప్రామాణికమైన మత్స్యపురాణం ప్రకారం 30 మంది చక్రవర్తులు 456 సంవత్సరాలకు పైగా శాతవాహన రాజ్యాన్ని పరిపాలించారని ఎఫ్ఈ పర్గిటర్ అనే చరిత్రకారుడు వివరించాడండి. శాతవాహనుల రాజధానులు వచ్చరికి పివి పరబ్రహ్మ శాస్త్రి, డాక్టర్ దామోదర్ రాజారెడ్డి, ఠాకూర్ రాజారామ్ సింగ్ అనే చరిత్రకారుల ప్రకారం శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల వచ్చరికి జగిత్యాల జిల్లాలో ఉందండి. ఇప్పుడు రెండవ రాజధాని వచ్చరికి ప్రతిష్టానపురం, ఇది వచ్చరికి మహారాష్ట్రలో ఉంది. మూడో రాజధాని వచ్చరికి ధాన్య కటకం, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉందండి. ఇవి ఈ పివి పరబ్రహ్మ శాస్త్రి, దామోదర్ రెడ్డి, ఠాకూర్ రాజారామ్ సింగ్ ఈ చరిత్రకారులు వివరించినటువంటి కోటిలింగాల, ప్రతిష్టానపురం, ధాన్య కటకం ఈ 3 పాయింట్ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ విఎస్ స్మిత్, బర్గెన్ అనే చరిత్రకారుల ప్రకారం శాతవాహనుల తొలి రాజధాని వచ్చరికి శ్రీకాకుళం, ఇది కృష్ణా డిస్టిక్లో ఉందండి. నెక్స్ట్ శాతవాహనుల రాజకీయ చరిత్రలో భాగంగా ఫస్ట్ మనం శ్రీముఖుడి గురించి తెలుసుకుంటామండి. శ్రీముఖుడు వచ్చరికి ఇతను శాతవాహన రాజ స్థాపకుడు అండి. ఇతడు 23 సంవత్సరాల పాటు పరిపాలిస్తాడండి. ఫస్ట్ రాజు ఇతడు 23 సంవత్సరాల పాటు పరిపాలిస్తాడు. ప్రారంభంలో ఇతను జైన మతాభిమాని. దెన్ తర్వాత ఇతనికి జైన మతాభిమానిగా ఉన్నప్పుడు ఇతనికి జైన గురువు వచ్చేసరికి కాళికాసూరి, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్
వివిధ పురాణాలు శ్రీముఖుడికి వివిధ పేర్లతో వివరించారండి. మత్స్య ప్రకారం శిశుకుడని, విష్ణు భాగవత పురాణం ప్రకారం బలిపుచ్చుడని, వాయు బ్రహ్మాండ పురాణం ప్రకారం సింధుపుడు అని, నాణేల ప్రకారం చిముక అని ఈ 4 పేర్లు అనేది ఉన్నాయండి. శ్రీముఖుడు వివాహ సంబంధాల ద్వారా రాజ్యాన్ని శక్తివంతం చేసుకున్నాడండి. శ్రీముఖుడు ఏ విధంగా రాజ్యాన్ని శక్తివంతం చేసుకున్నాడంటే వివాహ సంబంధాల ద్వారా. దీనికి ఎగ్జాంపుల్ ఏందంటే మహారారి త్రైనకరు కుమార్తె దేవి నాగరికను తన కుమారుడైన మొదటి శాతకర్ణికిచ్చి వివాహం జరిపిస్తారండి. ఇక్కడ త్రైనకరు కుమార్తె దేవి నాగనికను తన కుమారుడైన మొదటి శాతకర్ణికిచ్చి వివాహం జరిపిస్తారండి. ఈ దేవి నాగనిక అనే పేరు గుర్తుపెట్టుకోండి. ఇది మళ్ళీ మనకు రిపీటెడ్‌గా వస్తుంటదండి. శ్రీముఖుడు తన చరిత్ర పరిపాలన కాలంలో జైన మతాన్ని వదిలి హిందూ మతాన్ని స్వీకరించాడండి. ఇతని చివరి కాలంలో ఇతను జైన మతాన్ని వదిలి తీసుకున్నటువంటి మతం ఏంటంటే హిందూ మతాన్ని తీసుకున్నాడు. నెక్స్ట్ ప్రజా తిరుగుబాట్ల ద్వారా శ్రీముఖుడు పదవిని కోల్పోయాడని జైన మత గ్రంథాలు తెలుపుతున్నాయండి. నెక్స్ట్ వన్ శాతవాహనులు పరిపాలించినటువంటి ఎంపైర్ వచ్చేసరికి ఇక్కడ ఉందండి. చూడండి, ఇక్కడ ఇమేజ్‌లో ఉంది, ఒకసారి చూడండి. రిమైనింగ్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో చూద్దామండి.